హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉసిరావకాయ చేసుకోవడం నేర్చుకుందాము. ఫస్ట్ ఉసిరికాయల్ని ఇలా కడిగి ఆరబోసుకోవాలన్నమాట. కడిగి ఆరబోసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. మనం ముందర ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. కట్ చేసుకున్న గిన్నెలో పోసుకొని ఇదిగోండి ఇలా మూత కొంచెం ఆయిల్ పోసి పైన మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత చూడండి, ఇదిగో నేను కేజీన్నర తీసుకున్నా అండి ఉసిరికాయలు. కేజీన్నర ఉంటాయి. దానికి ఇదిగోండి ఈ చిన్న గ్లాస్ తోటి కారం అనమాట. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి ఒక గ్లాస్ కారం. దీనికంటే కొంచెం తక్కువ ఇదిగోండి ముప్పావు ఉప్పు తీసుకోవాలి. ఇదిగోండి కారం, ఉప్పు, ఇది సాల్ట్ అండి. ఇదిగోండి ఆవాలు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్, దానికి తగినంత సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవటమే. మన ఆవిరికే మొత్తం ఉసిరికాయలు మొత్తం ఇలా మగ్గిపోతాయండి. అయిన తర్వాత ఇలా మన గిన్నెలో కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి ఉసిరికాయ పచ్చడి ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా వస్తాయి కదండి, అందుకని మీరందరూ కూడా ఉసిరికాయ తీసుకోండి. ఉసిరికాయ పచ్చడి, ఉసిరావకాయ అంటారు దీన్ని. కొంతమంది తక్కువ పచ్చడి కూడా చేస్తారు, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిసెంబర్ మంత్ కాబట్టి ఉసిరికాయలు బాగా వస్తాయి గైస్. అది కూడా మా అమ్మాయి చెప్తుంది. బాగా పచ్చడి పెట్టుకోండి, తక్కువ పచ్చడి కూడా పెడతాం ఫ్రెండ్స్. ఇదిగోండి మీరు కూడా తినండి ఉసిరావకాయ. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మా అమ్మాయి ఇష్కి వాళ్ళు చెప్తాను చూడండి. ఇలా చాలా ఈజీ అండి ఉసిరావకాయ. టేస్ట్ కూడా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది, సి విటమిన్ ఉంటుంది. చూడండి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.